వందనాలతో. ఓకే, ముందుగా మనందరి పరమ గురువులు పత్రి గారికి, మేడం గారికి శతకోటి వందనాలతో. కొన్ని దినాలుగా మరో మలుపు అనే పేరుతో తన ఆత్మ కథను అద్భుతంగా అందించిన భీమర్శెట్టి రమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఈ జూమ్ లో అన్నమాట. బాహ్య సౌందర్యానికి ఆత్మ సౌందర్యానికి గల సామ్యాన్ని అంటే తేడాని చక్కగా వివరించి రమణీయ రాగాలతో అందరినీ అలరించిన మన రమణి గారిని గౌరవంగా ఆహ్వానించుకుందాం. ఆమె కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న ఒకే రీతిని స్పందించి తన కుటుంబ సభ్యులందరికీ తన కృతజ్ఞాభివందనాలను భావాలను తెలుపుతూ ఎంతో చక్కగా చదివే కొద్దీ చదవాలనిపించేటట్టు, వినే వాళ్లకు వినే కొద్దీ వినాలి అనేలాగా నవరసభరితంగా అందించిన ఈ పుస్తకం ఈ పుస్తకం యొక్క నాయకిని స్వాగతించుకుందాం. రమణి గారు. ఆంటీ, ఎంత అద్భుతంగా మీరు చెప్తుంటే ఆ దుఃఖంతో కాదు కానీ అంత కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని నేను నాకు కూడా వచ్చాయి రమణి, నాకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే నీవు చేసిన ఆ యొక్క అది సాహసం అనొచ్చు, ఏదైనా అనొచ్చు, దాని ముందు ఇదేమీ అంత పెద్దది కాదు. ఇది ఏమీ కాదు. నీకు ఎలాగ చెప్పాలి అంటే ఆ కృతజ్ఞతలా, లేకపోతే థ్యాంక్స్, లేకపోతే అభివందనలు ఏం చెప్పాలో కూడా మాకు మాటల్లో లేవు. అది మాటలకి అందమమ్మ, అంత చక్కగా అందించావు, చాలా బాగుంది. ఓకే, కాసేపు నీతో మేమందరం. తప్పకుండా ఆంటీ. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకు అనంత వేల ఆత్మ నమస్కారాలు. అమ్మ నాన్నగారికి నమస్కరిస్తూ, మరి నాకు జ్ఞానాన్ని అందిస్తున్న డాక్టర్ జీకే సార్కి నమస్కరిస్తూ, రమణమ్మ ఆంటీ అమ్మ ఫ్రెండ్ కానీ నాకు తల్లిలాగా, అమ్మ ఫ్రెండ్స్ అందరు కూడా రత్నకుమారి ఆంటీ, అమ్మ సత్యవతి ఆంటీ, వీళ్ళందరూ కూడా ఎంతో ఇన్స్పిరేషన్. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ మొదటిగా నాకు హేమలతక్క, రమణమ్మ ఆంటీ ఇద్దరు కలిసి అమ్మ దగ్గరికి వచ్చి, నాకు ఆంటీ వాళ్ళు ఎవరో తెలీదు, అసలు ఏంటో మెడిటేషన్ అంటే తెలీదు, అప్పుడు స్కూల్ ఉందని చెప్పి స్కూల్లో పిల్లలందరికీ చెప్పాలని ఆంటీ వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు అమ్మ నాకు కూడా పిలిచారు నేను స్కూల్కి. అమ్మ నీకు ఎప్పుడు తలనొప్పి ఉంటుంది కదా, రా వచ్చి మెడిటేషన్ చెయ్యు అని. అమ్మ చెప్తునేటప్పుడు నేను అంత ఎక్కువగా తీసుకునేదాన్ని కాదు, ఎందుకు అమ్మ లాగా చెప్తూ ఉంటారు అని. కానీ ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఆంటీ అక్క మాట్లాడుతుంటే అప్పుడు కూడా చాలా 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 అది ఏడ్చాను. ఇప్పుడు తెలుస్తుంది ఏది కూడా దుఃఖం కాదు, ఆనందంతో కూడా ఆత్మ రోధిస్తాది. అది మనం కరెక్ట్ గా ఆ పాత్రలో వెళ్తునేటప్పుడు, ఆ ఆత్మాయనం చేస్తునేటప్పుడు ఆ ఆత్మ అనేది ఆనందంతో వచ్చిన కన్నీళ్లు అని ఇప్పుడు ఈ రోజుకి నాకు అర్థం తెలిసింది. ఆ రోజు చాలా ఏడ్చాను నేను. అది నిజంగా వీటన్నిటికీ తలుచుకుంటే ఆంటీ ఇంత ఉందా అనేది అర్థమవుతుంది. మొట్టమొదటిగా మీరు యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఉమెన్స్ డే అది చేశారు. ఫస్ట్ డే మీకు చూసాను నేను అక్కడ గాజువాకలోని పెద్ద పెద్ద స్టేజ్ మీద పత్రి సారు మిమ్మల్ని పిలిచారు. అక్కడ వేదిక మీద కూర్చొని మీరు మాట్లాడుతూ, యుఎస్ఏలో అప్పుడు మేము ఇంకా అక్కడికి యుఎస్ఏ ఎప్పుడు వెళ్ళలేదు, అప్పుడు ఆ అనుభవాలు ఏమీ లేవు, అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని అక్కడ మాట్లాడినప్పుడు చాలా చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట. మిమ్మల్ని చూసి చాలా బాగా అనిపించింది. ఈ రోజు ఫస్ట్ టైం గాజువాక్ మిమ్మల్ని చూసిన తర్వాత అమ్మతో ఇంకా అలా రెగ్యులర్ గా చూడడం, కలవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు తల్లి కూతుళ్ళ అనుబంధం మనకి అది ఇప్పుడు ఇంకా అసలు ఇంకా చాలా Then at the next light, you use the left 2 lanes to turn left.
హలో, కెన్ ఐ టాక్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు? తెలుగు చెప్పండి అమ్మా. ఓకే. అది ఆంటీతో ఉండే నా పరిచయం, ఆంటీతో ఉండే నా అనుబంధం ఇవన్నీ కూడా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇదంతా మాట్లాడుకుందాము. మాట్లాడుకుందాం. ఓకే. ఈ రోజు మరో మలుపు నా ఆత్మకథ. నిజంగా ఇవన్నీ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆ కథ. ఈ బుక్ అయిపోయిన తర్వాత వింటున్న బుక్ చదివిన తర్వాత వినే వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా ఇలాగా నాకు పిలిచి వాళ్ళు ఒక బుక్ కోసం చెప్పమంటే మాత్రం ఇలాంటివి చేస్తునేటప్పుడు నిజంగా నా జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందా, ఇన్ని ఆనందకరమైన మలుపులు తిరుగుతుందా అని చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అయితే అందుకే గురువు గారు బ్రహ్మర్షి పితామహ ఎప్పుడు చెప్తారు ప్రతి ఒక్కళ్ళు బుక్ రాయాలి అని. అయితే బుక్ రాసిన ప్రతిసారి నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ ఎప్పుడైతే ఆత్మకథ రాస్తామో మన గతానికి వెళ్తాము, గతంలో ప్రతి చాప్టర్ ని గుర్తు చేసుకుంటూ రాస్తాం కాబట్టి గతం ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు కూడా లింక్ అయ్యే ఉంటుంది, ప్రతిదీ కనెక్ట్ అయి ఉంటుందని నాకు ఈ బుక్ ద్వారా అర్థమైంది. ఎందుకు అంటే ఆ నేను చిన్నప్పుడే అమ్మ నాకు వేదం క్లాసులకి పంపించారు. అప్పుడు ఇంకా మాకు సరిగ్గా స్కూల్ కి జస్ట్ వెళ్తున్నాము, అక్కకి నాకు వేదం క్లాసుకి పంపించేవారు. పంపించినప్పుడు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి, నాన్ వెజ్ తీసుకోకూడదు అన్నప్పుడు నాన్నగారు అది బలం ఉండదు, వెజిటేరియన్ ఫుడ్ తింటే ఆడపిల్లలు అది ఇది అని చెప్పేసి నాన్నగారు బలవంతంగా మాన్పించేశారు. అయితే ఆ వేదం క్లాసుల్లో మా ఇంటి ఎదురుగానే ఆ సత్యసాయి బాబా టెంపుల్ ఉంటే అక్కడ జరుగుతుంటే అక్కడికి అమ్మ సేవకు పంపించేవారు. మధ్యాహ్నం పూట అక్కడ ఆ దీపం సామాన్లన్నీ అక్కడ కడగడం చెయ్యటం, పిల్లలందరికీ బాల వికాస్ అయిన తర్వాత ఇవంతా ఆ అక్కడ మళ్ళీ మేము ఆడుకోవడం పాడుకోవడం చేసినప్పుడు కూడా ఆ పద్యాలు, తర్వాత శ్లోకాలు, ఆ కథలు, తర్వాత సర్వీస్ చేసే విధానం ఇవన్నీ కూడా ఎంత లింక్ అయి ఉంది అని చెప్పేసి అప్పుడు అలాగ చెప్తుంటే చేసుకు వెళ్ళడం. తర్వాత ఎప్పుడైతే నేను ఈ ఛాలెంజ్ తీసుకున్నానో ఆ గతంలో వెళ్తూ రాస్తునేటప్పుడు అక్కడి నుంచి నా స్టోరీ తెలుసుకునేటప్పుడు అయితే అక్కడ వేదం అమ్మ ఎందుకు నేర్పించారు, అక్కడ మంత్రపుష్పం ఎందుకు నేర్పించారు, అక్కడ సరే నేర్పించారు, మేము అంత ఇంట్రెస్ట్ గా నేర్చుకోవడం, అంత కంఠస్థాగా ప్రతి దగ్గర ఎక్కడ తాంబూలాలు ఇచ్చినా ఎక్కడ అమ్మ ఏం చేసేవారంటే పండగలకి ఇంటి వీధిలో వాళ్ళందరికీ మా అక్కా చెల్లి ఇద్దరితో పసుపు కుంకుమాన్ని ఇప్పించేవారు. ఇంటికి వచ్చిన ముత్తైదువులందరితో తాంబూలం ఇస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మేము మంత్రపుష్పం చదివేవాళ్ళం. అలాగే ఎవరింటికి వెళ్ళినా లలితా శాస్త్రం, మంత్రపుష్పం ఇలాగ నమ్మకం చమ్మకం ఇవన్నీ కూడా చదివిస్తుంటే వాళ్ళు సరదాగా మాతో చదివించుకునేవారు. అప్పుడు అది కంఠస్థాగా వచ్చేసింది. తర్వాత ఇక్కడ బాగలేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఏంటి అంటే అవన్నిటి కోసం అర్థం తెలిసింది. ప్రతిదీ కూడా అవంతా చదువుతుంటే బాడీలో ప్రతి కణకణం అణు కూడా ఎంత శుద్ధి అవుతుందో, ఆ శుద్ధి అవుతునేటప్పుడు ఆ లోపల నుంచి ఆ ప్యూరిఫికేషన్ జరగడం అనేది నేనైతే లోపల ఉండే ఇన్నర్ ఐతో దర్శించినట్టు అనిపించింది. అంటే లోపల కణాలు చూసుకోవడం, ప్రతి సెల్ కూడా ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత ఉండే సెల్ తాలూకా కలర్ ఏంటి, ఆ ముందు ఆ సెల్ తాలూకా కలరు ఒక్కొక్కటి అంటే ఎసెన్షియల్ బుక్ లో మొత్తం రాసి పెట్టారు. ఆ అసలు మనం కణాలని ఏ రకంగా మన బాడీ గాని మన నాలెడ్జ్ గాని ఎలాగ వాళ్ళు వివరించారంటే ఒక రాయితో పోల్చారు. నల్ల రాయి కొంచెం పాలిష్ అయితే బూడిద రంగు గ్రే కలర్, ఆ గ్రే కలర్ కొంచెం పాలిష్ అయితే వైట్ కలర్, వైట్ పాలిష్ అయితే ట్రాన్స్పరెంట్ కలర్. అలాగా మనం ఎప్పటికప్పుడు అలాగా జ్ఞానం తీసుకునే కొలది ఆ రాయిలాగా మనం ట్రాన్స్పరెంట్ అవుతున్నట్టు తెలిసింది, అర్థమైంది. ఆ ట్రాన్స్పరెంట్ అవ్వడం అనేది నాకు ఎప్పుడైతే హెల్త్ లో కొంచెం 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 నేను మెడిసిన్స్ తీసుకుంటూ బాగవుతూ ఈ యొక్క ప్రాక్టీస్ బాగా ఎప్పుడైతే చేస్తున్నానో నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఆ సెల్ ని చూసుకోవడం, ఆ సెల్ యాక్టివేషన్ ఎలా అవుతుంది,
ఆ సెల్ లోపల ఉండే ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఆ యాక్టివ్ అవుతునేటప్పుడు నేను ఎలాగా ఎక్స్టర్నల్ గా నేను ఎలాగా నాలోని ఆ లైట్ కనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ చేయడానికి మళ్ళీ మనం వెనకకు వెళ్తే అక్కడ అంటే నేను ప్రతి దగ్గర ప్రతి బుక్ లో కూడా అమ్మ అమ్మ అని ఎక్కువ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తర్వాత నాకు అర్థమైంది అమ్మతో కనెక్ట్ అవ్వడం, అమ్మ అనేది నథింగ్ బట్ పూర్ణాత్మ, మన సోల్తో మనం కనెక్ట్ అవ్వడం అని చెప్పి బాహ్యంగా కనిపించేది అమ్మ. అమ్మతో తర్వాత రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి నేను అక్కడ 3 days బాగా ధ్యానం చేసుకునేటప్పుడు ఒక మంచి పెద్ద మెసేజ్ వచ్చింది. నేను ప్రతి నిమిషం అమ్మనే ఎక్కువగా గైడ్ గా తీసుకుంటుంటాను. అంటే ప్రతి ఒక్కళ్ళు అంతే. నేను ఎక్కువగా తీసుకుంటున్నాను అని అనిపించిన ఎక్కువ మంది అలా అడుగుతునేటప్పుడన్నా నాకు ఒక క్వశ్చన్ వేసుకున్నాను. ఎందుకు నేను ఎక్కువగా అమ్మ అమ్మ అంటుంటాను? డిపెండ్ అవుతున్నానా అమ్మ మీద? లేకపోతే ఎందుకు అలా అన్నప్పుడు నాకు ఈ మెసేజ్ వచ్చింది. అమ్మ అంటే అమ్మ కడుపులో ఉండేటప్పుడు అంటే ఆ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర విరూపాక్ష ఆశ్రమం ఒకటి ఉంది. ఆశ్రమంలో గుహలోకి వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే ఒక పొట్టలో ఒక మదర్ కనిపించారు. ఏ మదరో తెలీదు. చాలా పెద్ద పొట్ట, 9th month, ఇక రేపో ఎల్లుండో డెలివరీ అయిపోతున్నంత పొట్ట. ఆ పొట్ట కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. అది గ్లోబల్ ఇది మ్యాప్ తో ఉంది. నేను వెంటనే క్వశ్చన్ వేసుకున్నాను, ఎవరమ్మా ఏంటి ఇలా కనిపిస్తున్నారు అంటే, ప్రతి మదర్ కూడా పొట్టలో బేబీ ఉండేటప్పుడు కొన్ని డెలివరీ అయ్యే ముందు ఆ బేబీకి జస్ట్ లైక్ క్యూఆర్ కోడ్ లాగా ఆ మ్యాప్ తో పంపిస్తుందంట కిందకి, భూమి మీదకి. అంటే చూడండి, మనం ఎక్కడికైనా డెస్టినేషన్ కి వెళ్ళడానికి మనం ఇది పెట్టుకుంటాం, మ్యాప్ లొకేషన్ పెట్టుకుంటాం. ఆ లొకేషన్ పెట్టుకొని మనం కరెక్ట్ గా ఆ డెస్టినేషన్ చేరుకుంటాం, ఎక్కడుందో అక్కడికి. అలాగా మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఆ లోపల ఆ మ్యాప్ తో మనం కిందకు వస్తామంట. కొన్ని రోజులు అమ్మ అది మనకు తెలియజేయడానికి ఆ మ్యాప్ ఎలాగ వెళ్ళాలి, ఆ లొకేషన్ కి ఎలా చేరుకోవాలి, ఇవన్నీ గైడ్ చేస్తుందంట. ఎప్పుడు ఆ అమ్మతో కనెక్షన్ అయ్యి అంటే ఆ లొకేషన్ తో కనెక్ట్ అయ్యి ఉంటే మనం పర్పస్ ఆఫ్ లైఫ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చివరి వరకు మనం అంచెలంచెలుగా ప్రతి ఇంచు ప్రతిది మన పర్పస్ ఆఫ్ లైఫ్ ని తెలుసుకోవడం. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ని తెలుసుకోవడమే భూమి మీదకి వచ్చిన పెద్ద పర్పస్. అది తెలుసుకుంటే చాలా, అంటే మనకి ఆ లొకేషన్ తెలుసుకొని ఆ లొకేషన్ ఏంట మనం వెళ్ళిపోతే మనం ఎక్కడికి మన ఆ ప్లేస్ కి చేరుకోవడం ఎంత ఈజీ అయిపోతుందో, అలాగా అమ్మ పొట్టలోంచి బయటకు వచ్చినప్పుడు మనకు ఆ లొకేషన్ తోటి పంపిస్తుందంట. అది మనం ఎప్పటికప్పుడు జూమ్ చేసుకొని చూసుకోవడం అంట. ఆ జూమ్ చేసుకొని చూసుకునేటప్పుడు మనకి అక్కడ ఉండే మ్యాప్ ప్రకారంగా మనం ఈ టైంకి ఈ సమయంలో ఈ ఏజ్ కి ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి అనేది మనకి ప్రతిది కూడా అందులో ఉంటుందంట. దాని ప్రకారంగా వెళ్ళిపోవడం. అయితే ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే, బిడ్డ తల్లి ధ్యానం చేస్తే ఆ ఇద్దరికి ఆ కనెక్ట్ అవుతుంది. బిడ్డ భూమి మీదకి వచ్చేసిన తర్వాత తను గైడ్ చేసే విధానం, తర్వాత తనకి తను ఆ 10-15 సంవత్సరాల తర్వాత తనే మొత్తం ఇండివిజువల్ గా చేసుకునేటప్పుడు ఈ లొకేషన్ చూసుకోవడం, ఇది ఎక్కడ చేరుకోవాలన్నీ తెలుసుకోవడం వస్తుంది అని క్లియర్ గా నాకు ఆ రమణ మహర్షి ఆశ్రమంలో, విరూపాక్ష ఆశ్రమంలో గుహలోని మెడిటేషన్ చేసినప్పుడు వెళ్ళాక అప్పుడు అనిపించింది. అంటే మనకి సనాతన ధర్మంలోనే కాదు, ఎక్కడెక్కడైనా తల్లికి ఇచ్చిన ఇంపార్టెంట్, మన లైవ్ గా మనం ఉండే తల్లి లాంటి వాళ్ళందరూ నిజంగా వాళ్ళందరికీ ఎంత ఎంత ఆత్మ నమస్కారాలు చేసినా తక్కువే. మరి మనం కూడా తల్లులైన మనందరికీ కూడా ఇంత అద్భుతమైన జన్మ తీసుకున్నందుకు, ఇలాంటి జన్మ తీసుకొని మరి అది నేను కరెక్ట్ గా 50 years వచ్చాయి. ఇంకా 50 years రాకముందే 49 years లో నాకు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది. డాక్టర్ గారు చెప్పిన వెంటనే నేను అనుకున్నాను, అయ్యో పరిపూర్ణమైన జీవితాన్ని అనుకున్నాను కదా, ఇంకా ఇప్పుడిప్పుడే నేను జ్ఞానం కూడా తెలుసుకుంటున్నాను, దాని అర్థం తెలుస్తుంది, అప్పుడే నాకు కాల్ వచ్చేసిందా ఏంటి అని చెప్పి. అయితే రెగ్యులర్ సాధన వల్ల ఒక్కటే అనిపించింది, మనం సాధన చేస్తే ఊరికి ఏది పోదు, మనం
ఎంత సాధన అంటే సాధనతో సమకూరు ధరలోన అన్నట్టు ఎంత చేసినా అదంతా ఎప్పటికీ క్యాలిక్యులేట్ అయ్యే ఉంటుంది. అది ఈ రోజు మొన్న గంటలు గంటలు చేసాము, ఈ రోజు 10 నిమిషాలే చేసాము, మళ్ళీ రేపు చేస్తాము అంటే ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతూనే ఉంటాయి అని నాకు తర్వాత అర్థమైంది. అప్పుడు మనం చేసిన సాధన అంతా ఊరికనే పోదు, ఏదో సంథింగ్ జరుగుతుంది అని మళ్ళీ డివైన్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు నాకు వెంటనే అలర్ట్ అయ్యాను. భయం అయితే వేసినా కూడా భయానికి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ దుఃఖం వేరు, భయం వేరు, ఆందోళన యొక్క ఇది వేరు అనే తర్వాతే అర్థమైంది. ఇంకా లేకుండా ఒక స్థిత ప్రజ్ఞతగా ఉండడానికి ఒక చిన్న అలవాటు చేసుకునే రోజు ఆ రోజే స్టార్ట్ అయింది. ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చెయ్యాలి, చూద్దాం, విట్నెస్ చేద్దాం, సాక్షిభూతంగా ఉందాము, ఏం జరుగుతుందో జరిగిపోయేదంతా అంటే ఏదో మన చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు అనేది. అయితే అది ఆ యొక్క కొటేషన్ కొన్ని వాటికి వర్తిస్తుంది, ఇక్కడ వర్తించకపోవచ్చు. కానీ నేను ఇది చెప్పడానికి ఏంటంటే, అంతా ఏదో జరిగింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నా బాడీని డాక్టర్కి ఇచ్చాను, జస్ట్ విట్నెస్ చేస్తే చాలు. మన చేతిలో ఒక పెద్ద వెపన్ ఉంది, ధ్యానం అనేది ఉంది, జ్ఞానాన్ని ఎప్పుడు నేర్చుకోమని ఎప్పుడు చెప్తూనే ఉంటారు అని. అప్పుడు పత్రి సార్ చిన్న చిన్నవే ధ్యాన మహాచక్రాల్లో చిన్న చిన్నవే చెప్తారు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, వినండి వినండి వినండి. తర్వాత ఇంకా ఇలాంటి చిన్న చిన్నవే అప్పుడు అందరం కూడా ఆ మాటలు అలాగా సార్ తోటి పదే పదే చెప్తుండేవాళ్ళం. వాటన్నిటికీ నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు నా పని కూర్చోవడం కూర్చోవడం కూర్చోవడం, వినడం వినడం వినడం. నాకు ఇప్పుడు కూర్చునే టైం వచ్చింది, వినే టైం వచ్చింది. అందుకని ఇంక నేను కూర్చోవాలి, వినాలి అని ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన వెంటనే ఇంకా ఆ హాస్పిటల్లు తిరగడాలు ఇవన్నీ. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే మా హస్బెండ్ చూసుకుంటారు. పిల్లలు ఇంకా అమ్మ నువ్వు లేకపోతే మేము ఉండలేము అనే పిల్లలు ఉన్నారు. అమ్మకైతే నేను చెప్పలేదు, ఎందుకంటే అమ్మకి చెప్పినంత ధైర్యం నాకు లేదు, అమ్మ కూడా తట్టుకునే అంత శక్తి అమ్మకే ఉండదు అని. మా పాపకు కూడా నేను చెప్పలేదు, ఎందుకంటే వీళ్ళిద్దరి దగ్గరే నేను కొంచెం ముందుకు వెళ్ళలేనేమో అన్నట్టు అనిపించింది. ఇంకా నా శక్తి అంతా నా చెల్లి. ఇక మా చెల్లి అనేది ఇంకా ఎంత అంటే ఎన్ని మాటలు చెప్పినా తన కోసం నేను తక్కువే చెప్తానేమో అనే భయంతో తను ఎంత బాగా చేసింది, అంత చేసింది అనేది కూడా నేను చెప్పలేను. అంత అద్భుతంగా నాకు మా చెల్లి నన్ను ఆ టైంలో నన్ను అంత బాగా చూసుకుంది. మరి ఇవన్నీ చెప్తుంటూ వెళ్తే చివరికి మరో మలుపు అనేది కంప్లీట్ అయింది. ఆ అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కటి శిక్ష కాదు, శిక్షణ అనేదైతే నాకు బాగా 100% అర్థమైంది. ఏది శిక్ష కాదు, ప్రతిది కూడా శిక్షణే. శిక్షణ కోసమే మనకు అన్ని జరుగుతుంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ధ్యానాన్ని పట్టుకున్నామో, ధ్యానం అనేది ఒక చాలా పెద్ద అద్భుతమైన వెపన్. అది మన చేతిలో ఉండేటప్పుడు మనం ఏదైనా చేయగలం. దాంతో జ్ఞానం. ఆ జ్ఞానం కూడా మనం తీసుకుంటే మనకి ఏది కావాల్సి అది వస్తుంది. మనం అనుకుంటే అంటే యద్భావం తద్భవతి అనేది అర్థమైంది. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అర్థమైంది. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునేవే అని కూడా అర్థమైంది. కాబట్టి ప్రతిది కూడా ఆహ్, భయం అయితే వేయలేదు. శరీరానికైతే బాధ కలిగింది. చాలా బాధ కలిగింది. చాలా బాధ పెడుతుండేది. ఎందుకు అంటే రిపేర్ అవుతుంది కదా! రిపేర్ అవుతునేది కూడా మా అబ్బాయి ద్వారా నేను బాగా అర్థం చేసుకున్నాను. ప్రతి నిమిషం నా దగ్గరే, నా పక్కనే ఉండి వాడికి కూడా మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు మాస్టర్స్ కోసం. వెళ్ళే ముందు ఇవంతా జరిగాయి. అంటే ఇవంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది అనైతే నేను గట్టిగా నాకు నమ్మకం, అర్థం కూడా అయ్యింది. ఎందుకు అంటే పాపకు మ్యారేజ్ అయిపోయింది. నాది బ్యూటీ క్లినిక్ అకాడమీ అది ఉండేది. అకాడమీలోని పిల్లలందరూ కూడా చాలా మంచిగా వాళ్ళు ఓన్ క్లినిక్స్ పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్‌గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వాళ్ళు కూడా శక్తి రావడం. ఇప్ అప్పటికి ఒక 1000 అంటే మోర్ థాన్ 1000 పీపుల్‌కి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే అలాగే ఇన్నర్ బ్యూటీ హబ్ అని కూడా
బ్యూటీ పార్లర్ కిందన పత్రి సార్ జీకే సార్ చేతుల మీదుగా అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇవంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లాన్ లో బాగా అయ్యింది. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. ఇంకా ఒక ఒక చాప్టర్ అయ్యింది, ఇంకొక చాప్టర్ లోకి వెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించింది. ఆ చాప్టర్ ఏంటి అంటే, ఎవరైతే ఈ మెడికల్ గా మనం శరీరానికి ఏదైనా వచ్చింది ఎందుకంటే ఎసెన్షియల్ బుక్ లో నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, న్యూ ఎనర్జీ, తులసి దళం, తర్వాత ఇక మన మరణం లేని మీరు, ఆత్మాయనం ఇలాంటి బుక్స్ చదువుతుంటే ఆ టైంలో చదవడం బుక్స్ కొంతవరకు అర్థమైనా తర్వాత బుక్స్ చదవాల్సిన అవసరం చాలా వచ్చింది. ఎందుకంటే మనం కొంత టైము ఈ సాధన చేసిన తర్వాత మన తాలూకా ఆ యొక్క కెపాసిటీ కానీ ఆ మళ్ళీ ఆ అవేర్నెస్ మనము ఆ తీసుకుని జ్ఞానాన్ని తీసుకుని ఆ స్థాయి అది పెరుగుతునేటప్పుడు మళ్ళీ సేమ్ బుక్సే చదువుతునేటప్పుడు ఇంకా మనకి ఇంకా ఆ యొక్క ఇది అవగాహన ఇంకా బాగా పెరుగుతుంది. మళ్ళీ నేను ఆ బిజీ స్కెడ్యూల్లోనే ఉండిపోయి ఆ పరుగులు పరుగుల జీవితంలోని కొంచెం పాజ్ ఇవ్వాలి అనేది నాకు అర్థమయ్యి ఇక నేను కంప్లీట్ గా ఇక ఇంట్యూషన్ ని యాక్టివేట్ చేసుకోవడం. ఇంట్యూషన్ యాక్టివేట్ చేయాలి అంటే ఇక కూర్చోవలసిందే, ఇక చెప్పినవి అందరు చెప్పినవి వినాల్సిందే, చదవాల్సిందే అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంకా నేను అదే పనిగా ఇక ధ్యానం చేయడం, బుక్స్ చదవడం, వచ్చిన మెసేజ్లన్నీ కూడా నోట్ చేసుకోవడం. అప్పుడు ఇక హయ్యర్ మాస్టర్స్ అందరితో కనెక్ట్ అవ్వడం, ఏ మాస్టర్స్ వస్తున్నారు అనేది వాళ్ళని నేను గుర్తు చేసుకోవడం, ఆ గుర్తు చేసిన మాస్టర్స్ తో మాట్లాడడం, ఇక అంతా కూడా ఆస్ట్రల్ గా ఇన్నర్ గాని బాగా కనెక్ట్ అవ్వడం అనేది బాగా అర్థమైంది. ఆ రకంగానే చేస్తూ డాక్టర్స్ ఏ టైంలో నాకు అపాయింట్మెంట్ ఉందో ఆ టైంలోని మా హస్బెండ్ తీసుకెళ్లేవారు, అన్నయ్య వీళ్ళందరూ తీసుకెళ్తే అక్కడ నేను అక్కడ ఒక విగ్రహలానే కూర్చునేదాన్ని. ఎక్కడికి వెళ్తే, ఏ హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వెళ్తే కళ్ళు మూసుకుంటే ఇంకా ఎక్కడైనా కనెక్ట్ అవుతూనే ఉండేదాన్ని. కనెక్ట్ అవ్వడం వల్ల లోపల నుంచి ఇన్‌ట్యూషన్ బాగా నాకు గైడ్ చేస్తూ ఉండేది. ఇక్కడ ఇలా అవుతుంది, ఇది ఇది ఉంటుంది. నాకు అంటే పైన డాక్టర్స్‌కి నేనెప్పుడూ అడగలేదు. దీని రేడియేషన్ అంటే ఏమంటారు? అది ఎన్ని సిట్టింగ్స్? అది తీసుకుంటే ఏమవుతుంది? నాకు నొప్పుంటుందా? లేకపోతే దానిలో బాధుంటుందా? అది వేసుకోకపోతే ఏమవుతుంది? వేసుకుంటే ఏమవుతుందని నాకు అస్సలు అడగాలని అనిపిచ్చేది కాదు. వాళ్ళు చెప్తున్నా కూడా నా చెవుల్లోకి కూడా వెళ్ళేది కాదు. ఎందుకంటే ఒకటే ఇంట్యూషన్ ఒకటే చెప్పింది. "నీకిదేమి అవసరం లేదమ్మా. నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. ఇదంతా కూడా నువ్వు ఒక కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. భూమి మీద ప్రాపంచిక జీవితంలోని ఒక హాస్పిటల్ వాతావరణం మన ఆరోగ్యం మీద జనాలు ఎలా ఉన్నారు, ఏంటి అనే దాని మీద ఒకటి ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటున్నావు కాబట్టి, నీ శరీరానికి ఇవన్నీ జరుగుతున్నాయి" అని నాకు లోపల నుంచి మెసేజ్ వచ్చినేటప్పుడు ఓకే అని లోపల నుంచి నేను ఓకే చేసుకుంటే, ఆ డాక్టర్ చెప్పింది ఒక్కొక్కసారి డాక్టర్లు చాలా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే చదువుకునే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి అని చెప్పి. అప్పుడు నేను అనుకునేదాన్ని ఏది పైకి మాట్లాడేదాన్ని కాదు. పైనే బయటనే లోపల నుంచి అనేదాన్ని, డాక్టర్ గారు ప్లీజ్ వద్దు, నాకు చాలు. నాకు ఈ నాలెడ్జ్ కోసం నేను రాలేదు ఇక్కడికి. నాకు ఇవన్నీ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయొద్దు అని నేను లోపల ఇంటర్నల్‌గా అనుకోంగానే వాళ్ళు సరే ఓకే. ఓకే మేడం అయితే రేపు మళ్ళీ కలుద్దామా అని చెప్పేసి. అంటే ప్రతి దగ్గర నేను టెస్ట్ చేసుకునేదాన్ని. నా మైండ్ గేమా? లేదు అంటే కరెక్ట్‌గానే నేను యాస్ట్రల్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవుతున్నానా? లేదు అంటే నేను కరెక్ట్‌గానే నా ఇంట్యూషన్‌ని కనెక్ట్ అవుతున్నానా లేదా అని మళ్ళీ నేను టెస్ట్ చేసుకునేదాన్ని. ఇవన్నీ నేను ఏవైనా మైండ్ గేమ్‌లోకి వెళ్తున్నానా అంటే, లోపల ఇంట్యూషన్ ఇలా అనుకోంగానే వెంటనే ఎక్స్‌టర్నల్‌గా జరుగుతుండేదనమాట. అలాగే 1, 2 సార్లు టెస్ట్‌లు అవుతునేటప్పుడు అంటే ఇవన్నీ నేను బుక్‌లో రాసాను. మళ్ళీ మీకు ఇవన్నీ చెప్పడం మళ్ళీ రిపీటెడ్‌గా చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. ఆహ్, అయితే చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రతి కష్టకాలం అది కష్టకాలం అనుకునే కన్నా ఛాలెంజ్ పాలిష్ అని రామ్‌తా చెప్తారు. ఆ పాలిష్ అనుకోవడం కరెక్ట్ ఏమో అని నాకిప్పుడు అనిపిస్తూ ఉంటది. అయితే బాడీతో మాట్లాడుకోవడం అనేది బాగా నేర్చుకోవాలి అని కూడా అనిపిస్తది. ఈరోజే నాకు మార్నింగ్ మోకాళ్ళు మెట్లెక్కుతుంటే కొంచెం నొప్పులుగా అనిపిస్తుంటే అడిగాను మోకాళ్ళ మీద చేతులు పెట్టి,
ఏంటి ఏమైనా హెల్ప్ కావాలా, ఏమైనా హెల్ప్ అవసరమా అంటే, హెల్ప్ మీన్స్ డాక్టర్ సహాయం ఏమైనా అవసరమా ఏంటి అంటే, వద్దమ్మా ఏం కాదు, ములంకాడ సూప్ తాగు అని అనిపిస్తే ఎంత ఆశ్చర్యం వేసిందో నాకు. ఏదో అమ్మ చెప్తున్నట్టు అనిపించింది అనమాట. ఓకే, అయితే కాల్షియం ఐరన్ కావాలి అని చెప్తుంది. సరేలే, ఓకే అలాగే చేస్తాను, థ్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి మోకాళ్ళు చెప్పుకున్నాను అనమాట. ఇలాగా ఒక్కొక్క బాడీలో ఉండే అంటే ప్రతి ఎన్నో బుక్స్ లో చదివాం, బాడీ పార్ట్స్ మనతో మాట్లాడతాయి, అణువులు మాట్లాడతాయి, లోపల మనము పంచేంద్రియాలు, పంచభూతాలు, తర్వాత పైన అన్ని డైమెన్షన్ అన్ని మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి అని చాలా దాంట్లో చదివిన తర్వాత ప్రాక్టికల్ గా నాకు అర్థమైంది, అవును ఇవన్నీ ఉన్నాయి అని నాకు నేను అనుభూతి చెంది, నాకు నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రతిదీ దాని మీద శోధన చేసినప్పుడు అనిపించింది ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నది. ఆ మంత్రం అని, దీపం అని, జపం అని, తర్వాత ధ్యానం, శ్లోకం ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏది మొక్కుబడిగా, ఏది గుడ్డిగా అలా చేయకుండా మనకి ఆ పితామహ బ్రహ్మర్షి ఎంతో చక్కగా దాని వెనకాతల జ్ఞానాన్ని తీసుకోండి, ఆ జ్ఞానంతోని మీకు అదంతా ఎందుకు ఏంటి అనేది తెలుస్తుంది, ఏది గుడ్డిగా కాదు, మీ శ్వాసే మీ గురువు, మీ ఆ శ్వాసతో ఉంటే లోపల ఉండే గురువు మొత్తం మీకు అర్థమవుతుంది అని చెప్పి ముందు మనకి ఎంత చక్కటి గైడెన్స్ ఇచ్చి ఈ అద్భుతమైన ఈ పాటలోకి తీసుకొచ్చిన బ్రహ్మర్షికి మరి ఎంత చెప్పినా అది చాలా తక్కువ. ఇంకా ఈ జన్మకి ఎంతో అద్భుతాన్ని సృష్టించొచ్చు అని గురువు మనకి ఇంత బాగా చెప్పారు. అద్భుతాలు సృష్టిస్తామో లేదో తెలియదు కానీ మన జీవితాన్ని మనం అద్భుతంగా మనం సాకొచ్చు, అద్భుతంగా మనం ఈ జీవితాన్ని మనం భూమి మీద మనం ఎందుకంటే ఈ భూమి మీద ఒక అనుభూతి చెందడానికే వచ్చాం గాని కష్టపడిపోయి, దుఃఖపడిపోయి, ఏడ్చేసి బాధపడిన దానికి రాలేదు. అవన్నీ మనకి అవన్నీ అజ్ఞానంలో ఉంటే మనం అనుకున్నట్టు ఆ దుఃఖం, బాధ, కోపము, ఆందోళన, అసూయ, ఆక్రోశం ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే కాదు భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల, ఇది నిరంతరం నేర్చుకోవాలి, నేర్పించాలి, అందరికీ పంచాలి, అందరి దగ్గర తీసుకోవాలి అని ఒక్క విషయం తెలుసుకోండి అని ఎప్పుడైతే చెప్పారో ఆ విషయాన్ని అవును తీసుకోవాలి కరెక్ట్ అని మనకి ఎప్పుడైతే అర్థమైందో నిజంగా జీవితం అనేది ఒక అద్భుతంగా, అందుకని కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని కొన్ని సాంగ్స్ కూడా ఉంటాయి. అది అంటే ఎవ్వరు ఊరికినే రాయరు, ఊరికినే ఏదో చెప్పారు అనేది నాకు తర్వాత అర్థమైందనమాట. అందుకని మనం ప్రతి మాటని, ప్రతి పాటని, ప్రతి ఒక్కళ్ళని గౌరవించి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేర్చుకుంటూ, ప్రతిది కూడా మనం ఆచరిస్తూ, ప్రతి దాని మీద శోధన చేస్తే చాలా అద్భుతం అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇంతకన్నా చెప్పినా ఇదంతా మీరు చదివిందే, నేను చెప్పడానికైతే ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే రమణి, చాలా చాలా ధన్యవాదాలు పిలిచిన వెంటనే వచ్చి ఈ అనుభవాన్ని షేర్ చేస్తున్నందుకు. అంటే నిజమే అంతా చదివేము కానీ ఆ అనుభవం నుండి నీ నోటి ద్వారా వింటుంటే ఇంకా అద్భుతంగా అనిపించింది. బాగుంది. ఇంకా మాట్లాడండి అందరూ, మీ అభిప్రాయాలు. మా డాటర్ రమణికి మాకెంతో గర్వకారం. చాలా చాలా బాగున్నాయండి వాళ్ళు మీరు చెప్పిన ఎక్స్పీరియన్సెస్. అవి మీరు మోకాలతో మాట్లాడుకోవడం, శరీరంతో మాట్లాడుకోవడం, అది మళ్ళీ మాకు రెస్పాండ్ అవటము. మీరు అదే అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని. అంటే క్యాన్సర్ అనే కాదు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా హీల్ చేసుకోవాలి అనేది అడుగుదాం అనుకున్నా అండి. దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా దాని నుంచి బయటపడాలి? అదే అయితే అంటే నాకు తెలిసింది నేను చెప్తాను, అది మీరు చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి అంటే ఒకటే అనిపించింది, కస్టమైజ్డ్ అది. అంటే ఏది మనం ఎప్పుడైతే సాధనలోకి వచ్చామో ప్రోటోకాల్ ఉండదు, కస్టమైజ్డే అవుతుంది అని.
మనము ఎక్కడ వరకు ఉన్నామో ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మాత్రమే మనకి శరీరానికి వచ్చే ఇబ్బందులు కానీ, లేదంటే మనసుకు వచ్చే ఇబ్బందులు, అలాగే అంటే మనకి ఎప్పుడు చెప్తుంటారు కదా, ఏదో ఒక బాధ లేకపోతే బోధపడదు అని. అలాగా మనం ఏ రకంగా మనకి బోధపడాలో ఆ రకంగా బోధపడుతుందని యూనివర్సల్ మనకి ఒక బాధనైతే ఇస్తుంది. అది శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, లేకపోతే ఒక సోషల్ పరంగా అవ్వచ్చు, లేదు అంటే ఒక ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు. ఇలాగ ఎక్కడో మనకి ఆ బాధ అనేది ఉంటే మన బోధల్లోకి వెళ్తాము, బోధపడుతుంది అని. అయితే నాకు అర్థమయ్యేది ఏంటంటే, శరీరం ఎప్పుడు కూడా ఆహ్, ముందు అయితే మనం ఎక్స్టర్నల్ గా ఈ బాడీని మనం దేహం దేవాలయంలా చూసుకోవాలి కాబట్టి, ఖచ్చితంగా అదైతే చూసుకోవాలి అనేది నాకు అర్థమైంది. మనం ఎక్కడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. మనకు కావాల్సింది అన్నీ కూడా అంటే ప్రోటీన్స్, విటమిన్స్, తర్వాత మినరల్స్, మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే బాడీకి అవసరమో వాటి కోసం మనం పూర్తిగా తెలుసుకొని అవన్నీ అందించాల్సిందే. బాడీకి కావాల్సిన ఫుడ్ అనేది మంచిగా మనం అందించాలి. అందించి బాడీని మనం చాలా జాగ్రత్తగా దాంతో కనెక్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే కనెక్ట్ అవ్వడం నేర్చుకుంటామో, మనకి ఏ రోజుకి అంటే నేను హాస్పిటల్‌లో ఇంక నాకు ఫుడ్డు కూడా జస్ట్ ఒక రోజంతటికి ఒక 5 ఎంఎల్ వాటరే తీసుకోవాలి సర్జరీ అయిన తర్వాత అనుకునేటప్పుడు నాకు అలాగే లిప్స్ మీద వాటర్‌ది వేస్తున్నారు. ఆ రెండో రోజు గాని, మూడో రోజు గాని తీసుకోవాలి. తీసుకోవాలన్నప్పుడు నేనింక అలాగా ఇంకా ధ్యానం కూడా ఆ టైంలో చేయడానికి ఇది శక్తి ఉండదు కదా! ఇంకా ఒకటే ఏంటంటే తల నుంచి కాళ్ళ వరకు, కాళ్ళ నుంచి తల వరకు కళ్ళు మూసుకొని నేను అలాగా చూస్తున్నట్టే ఇలాగా గమనించడం చేస్తే అది కూడా ఒక ఫోకస్. అందుకని ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అని చెప్తుంటారు. చేసినేటప్పుడు నేను ఆ రోజుకి ఏం ఫుడ్ తీసుకోవాలి, తింటే ఎలాగో ఆ ఐటెమ్స్‌తో సహా నాకు వస్తుండేవి. వెంటనే నేను ఇంట్లో చెప్తుండేదాన్ని. డాక్టరొచ్చి ఒకటి చెప్పేవారు. ఏదో కర్రీ. ఒకళ్ళేమో ఒక డాక్టరు స్టార్టింగొచ్చి బీరకాయ కర్రీ తినండంటే, వెంటనే డాక్టర్ బయటికెళ్ళిపోగానే ఆనపకాయ కర్రీ అని ఇంకొక డాక్టర్ చెప్పేవారు. అప్పుడు నాకనిపించింది. మరి డాక్టర్స్‌కి కూడా మన శరీరాని కోసం తెలీదు కదా! మన శరీరం అనేది మనకు తెలుస్తుంది. ఆయన కూడా ప్రోటోకాల్ ఇవ్వగలరు గానీ కస్టమైజ్డ్ ఇవ్వలేరు. అందుకని మనం ఇన్‌ట్యూషనే చేయాలని ఇంకా నాకు బాడీతో కనెక్ట్ అవ్వడం అప్పుడు బాడీకి మొత్తం అడుగుతుండేదాన్ని. ఈరోజు ఏంటి పెట్టాలి? నీకేం పెట్టాలి అని. నా పేరు రమణి. రమణి తోటి చెప్పుకునేదాన్ని. రమణి ఈరోజు ఏం తీసుకుంటావు? ఏం కావాలి? అంటే చక్కగా అమ్మతో ఇలా వండించుకో. ఒక బీరకాయ కర్రీ చేయించుకో. అది ఇలా చేసుకో. అమ్మతో తినిపించుకో. అమ్మతో చేతితో ఎనర్జీ ఉంటుంది. అది ఇంకా ఇలాగంటే ఇంక వెంటనే అమ్మకు ఫోను జేసి, "అమ్మ నువ్వు ఇలా చేసి తీసుకొని రా" అంటే దాని తర్వాత అమ్మకు కూడా చెప్పాము. చేస్తే అమ్మ తీసుకొని రావడం. దాని తర్వాత ప్రతీది కూడా ఇక విట్‌నెస్ చేయాలి అనేది అర్థమయ్యి, ఏం జరుగుతున్నా కంగారు పడకుండా, కంగారు పడుతుంటే బాడీ కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఆ బాడీ కన్‌ఫ్యూజ్ అయిపోయినప్పుడు మనం కూడా ఏంటి అందించాలో తెలియక మనం కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఇక చాలా అటు ఇటుగా అంటే చిన్న పిల్లలు ఏదో ఆహ్, ఇంక వాళ్ళేమంటారు బాగా ఏడ్చేసి, గోల పెట్టేసి ఏదేదో చేసేస్తుంటే మనం రకరకాలుగా ఇటు అటు ఆళ్ళు సంధాయించడానికి చేసేస్తే వాళ్ళు అర్థం కాక ఇంకా ఇంకా గోల ఎలా చేసేస్తారో, అలా మన బాడీ మనం అలా విట్‌నెస్ చేసుంటే అది శాంతంగా దానికదే ఎందుకంటే మన బాడీలో చాలా పవర్ ఉంటుందని అర్థమైంది. చాలా పవర్ ఉంటుంది. దానికి ఎంత లోపల ఎంత యాంటీబయోటిక్స్ ఉంటే చాలా ఉంటాయి. దాన్ని మనం విట్‌నెస్ చేస్తూ ఏం జరుగుతుందో మన ఎరుకలో ఉంటే, ఆ రోజుకి ఏమి తగ్గిపోకపోయినా, రేపటికి ఏం తగ్గిపోకపోయినా, ఒక 3 రోజుల నుంచి తగ్గుముఖం అయితే పడతది అన్నట్టు అనిపిచ్చింది. ఇంక అక్కడి నుంచి ఏం చెయ్యాలి? ఏంటి? ఎలాగా? అని ఇక బాడీ తోటి మనం మాట్లాడితే అన్నీ అర్థమవుతది అని నాకు బాగా అనిపిచ్చి, ఇంకా బాగా నేర్చుకున్నాననమాట. అప్పటినుంచి కూడా ఇంకా బాడీనే కనుక్కోవడం. ఇక కనుక్కునే దగ్గర నుంచి నాకు ఈజీ అయ్యింది. డాక్టర్స్‌తో కూడా కొంచెం మాట్లాడుతూ, లేదు నాకిలాగే కావాలి డాక్టర్. ఇలా అయితేనే నాకు బావుంటుంది అనిపిస్తుంది. మీరు పర్వాలేదు నాకిలా చెయ్యండి. అంటే కొన్ని కొన్ని ఓన్ డిసిషన్ తీసుకునేటప్పుడు అది యాంటీగా ఉండేవి. కానీ ఇలా మెడిటేషన్ చేస్తున్నాము, మాకు ఇన్‌ట్యూషన్ చెప్పింది అంటే బాగోదు అక్కడ. కానీ నాకిలా ఉంటే
నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను అనుకుంటున్నాను, నేను ఇది భరించలేకపోతున్నాను అని డాక్టర్స్ కి కన్విన్స్ ఎలా చేస్తాం ఆ రకంగా చేస్తూ అక్కడ నాకు జరిగిన నాకు వచ్చిన ఇంట్యూషన్ తో నేను ముందుకు వెళ్ళడం వల్ల చాలా చాలా ఈజీ అయింది నాకు ఆ కీమోస్ తీసుకునేటప్పుడు కానీ, కీమోస్ లో నాకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడం. కీమోస్ తర్వాత నాకు సర్జరీ చేస్తానన్నారు. ఆ కీమోస్ తర్వాత చేసిన సర్జరీకి నాకు ముందు ఉండే నా ఆ బాడీ తాలూకా స్టేటస్ కి చాలా చాలా నేను లో ఎనర్జీతో ఉండేదాన్ని. అది నాకు చెప్పేది, నువ్వు ఇప్పుడు సర్జరీ చేసుకోకపోతే ఆఫ్టర్ కీమోస్ నీకు చాలా కష్టమైపోతుంది, నువ్వు అది తట్టుకోలేవు, నువ్వు ఎలాగో ఇప్పుడే నువ్వు సర్జరీ చేయించేసుకో, దాని తర్వాతే నువ్వు కీమోస్ కు వెళ్ళు, ఎందుకంటే నీకు సర్జరీ అయిపోతే నువ్వు మంచిగా తినగలుగుతావు, ఇప్పుడు నువ్వు తినలేకపోతున్నావు అని పదే పదే నాకు చెప్పేది. చెప్పినప్పుడు ఇంకా నేను అలాగే చెప్పి ఒక లెటర్ కూడా రాసిచ్చి డాక్టర్ గారితో, ఇంకా నేను వాళ్ళతోటి ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ తో నేను ఇంట్లో పిల్లలు కూడా నా మాటని బాగా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మమ్మీ చెప్పిందే కరెక్ట్, మమ్మీ చెప్పింది అంటే అది ఏదో ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా డాక్టర్స్ కి కన్విన్స్ చేసేవారు. ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే మన బాడీతో మనం కనెక్ట్ అయిపోతే మనకి ప్రతిదీ కూడా గైడెన్స్ బాడీ ఇచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా ఏమి వచ్చినా కూడా జస్ట్ విట్నెస్ చేసి ఎందుకు వచ్చిందో నాకెందుకు వచ్చిందో అనేది మనం అనుకోకుండా, సరే ఓకే ఇప్పుడు వచ్చింది కదా, దీన్ని నెక్స్ట్ ఏం చెయ్యాలి అని బాడీతోనే మనం మాట్లాడితే ఒక రోజు చెప్పకపోయినా, రెండో రోజు చెప్పకపోయినా, మూడో రోజు నాలుగో రోజు నుంచి చెప్పడం మొదలు పెడుతుంది. అది మనం వినాలి, చెయ్యగలగాలి. అది అదే అండి. అంటే నాకేంటి అర్థం అవుతుందంటే ముందు మనం డివైన్ పవర్ తో కనెక్ట్ అవ్వడం రావాలి. ఆంటీ అలా అయినా అంటే అది ధ్యానం చేయగా అంతే, వస్తుందా? అంతే ఆంటీ, ఖచ్చితంగా ధ్యానం ఎప్పుడు చేస్తామో మనకి ఆ పవర్ ఏముంది, ఆ డివైన్ తో మనం ఆ పవర్ ని ఎలా తీసుకోవాలంటే జస్ట్ లైక్ మనం ఒక మొబైల్ మన దగ్గర ఉంది, మొబైల్లోని అంతవరకు మనకి స్మార్ట్ ఫోన్ వాడడం తెలీదు, జస్ట్ నార్మల్ గా ఫోన్ రిసీవ్ చేసుకోవడం, ఫోన్ చేయడం, మెయిల్స్ వరకే తెలిసేది. దీని తర్వాత స్మార్ట్ ఫోన్ మనకు వచ్చింది, స్మార్ట్ ఫోన్ వాడడం వచ్చిన తర్వాత ఇందులో ఎన్ని రకాలు యూస్ చేసుకోవడం, కొంతమందికి ఇన్ని రకాలు యూస్ చేయడం తెలుస్తుంది, అందరికీ తెలీదు. అంటే ఎందుకు తెలీదు అంటే అది తెలుసుకోవడం, ఫోన్ వల్ల వర్క్ అనేది అందరికీ తెలుసు, కానీ ఫోన్ లో ఉండే వర్క్ ఇన్ని యాప్స్ ఉంటాయి, ఇన్ని యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి, అన్ని యాప్స్ ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఆ నాలెడ్జ్ తో తెలుస్తుంటది. ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే ఉందో ఒక యాప్ డౌన్లోడ్ చేయడం, ఆ యాప్ ద్వారా మనం ఏం కావాలో తెలుసుకోవడం. ఇప్పుడేమో మనకు వాట్సాప్ వచ్చేసింది, జూమ్ వచ్చింది, కాబట్టి మనం ఇలా కలుసుకున్నాం, వాట్సాప్ లో మెసేజ్ పెట్టుకుంటాం, వాట్సాప్ లో కూడా మెసేజ్ చేస్తాం. అలాగే గూగుల్ మీట్ అని, మెయిల్స్ అని, టెలిగ్రామ్ అని, ఇంకా ఎన్నో ఎన్నో యూట్యూబ్ అని ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంటది కదా. అలాగా ధ్యానం చేస్తుంటే అది ఇలా చెయ్యాలి అనేది కూడా మనకు అర్థమవుతుంటది, నెక్స్ట్ ఇలాగా ఇది చెయ్యాలి అది చెయ్యాలి. అందుకే మీరు చెప్పింది కరెక్ట్, మెడిటేషన్ చేస్తే మనం డివైన్ పవర్ తీసుకుంటాం, కనెక్ట్ అవుతాం. అదే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చక్కగా అడగండి, మేము ఈ క్వశ్చన్స్ సలహాలు ఇస్తారు. సలహా ఏం లేదా ఆంటీ, జస్ట్ సలహా అంటే అనుభవంలోంచి సలహా చెప్పగలుగుతాం. అవునండి. దేవ కాబట్టి. క్విక్ క్వశ్చన్ అమ్మా, మీరు అన్నారు కదా ఇలా నాకు ఇలా కర్రీ చేపించుకోమని అలా తెలిసేది అని, అంటే అది ఒక డ్రీమ్ లాగా తెలుస్తుందా, ఎలా తెలుస్తుంది? సారీ, నేను జస్ట్ న్యూ టు మెడిటేషన్, జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్. అవునండి, అది అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పాను సర్జరీ డాక్టర్స్ అని చెప్పాను, అది అంటున్నారా? అంటే మీరు ఇప్పుడు ఈ కూర తిన్నామని ఇలా నాకు ఇంట్యూషన్ చెప్పేది అంటున్నారు కదా, అంటే ఎలా తెలుస్తుంది? డ్రీమ్ కాదు, మన లోపల మనం నిశ్శబ్దం ఎప్పుడైతే అయిపోతామో మన లోపల మాటలు మాట్లాడతాయండి, మన ఇంట్యూషన్ ఇంటర్నల్ గా మాటలు వస్తాయి, వినిపిస్తాయి, మనం మాట్లాడుకుంటాం. అంటే కంప్లీట్ మనం ఒక సైలెన్స్ లోకి వెళ్ళిపోయి బాహ్య ప్రపంచంతో మొత్తం సైలెంట్ అయిపోతాము, ఇంకా లోపల మనకి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఆ మాటలు, ఆ శబ్దం వినడం, మనతో అంటే మనతో మనమే ఉండేటప్పుడు మనకు అన్ని వినిపిస్తాయి, మాట్లాడుకుంటాం.
ఓకే. ఓకే. వేస్తాము. ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటాం అలాగే ఇప్పుడు వచ్చింది వద్దు ఇది ఎందుకు తినాలి అంటే నువ్వు ఇది తిను, ఇది తింటే నీకు ఇలా బాగుంటుంది, మరి ఇది కాదు కదా. అప్పుడు మనం కొంచెం స్టార్టింగ్ మైండ్ గేమ్ లాగా ఉంటది. అది కూడా మన మైండ్ గేమ్ కూడా అర్థం చేసుకున్న తర్వాత మనం ముందుకు మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఓకే. మనకి అనిపించడం అంటాం కదండి అమ్మా, ఎవరో అడిగారు. యా 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 యా. నాకు ఇలా అనిపించింది అంటాం కదా, లోపల నుంచి ఇలా అనిపించింది అని. అంటే వినిపించకపోయినా అనిపించడం కూడా కరెక్టే ఓకే. ఓకే. కదా రమణి? అంతే ఆంటీ, కరెక్ట్. అనిపిస్తుంది, వినిపిస్తుంది అని. మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే అనిపించిన దానికి వినిపించిన దానికి ప్రయారిటీ తక్కువ ఇస్తాము. అది కాదులే, నాకెందుకు అలాగా అని వేరే డిపెండ్ అవుతుంది. అప్పుడు అది డిపెండ్ అవ్వకుండా కాదు అని మన మీదే మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, మన కన్నా అవతల వాళ్ళది అంత మనకేంటంటే మనది వదిలేసి ఎదుటి వాళ్ళకి అడిగి వాళ్ళది అవును అనుకొని వెళ్తాం. కానీ రాను రాను సాధన చేసిన తర్వాత మన దాని మీద మనమే రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ఆలోచన మనకి వినిపించినా మనకు కనిపించినా అదే రెస్పెక్ట్ ఇవ్వాలి, అదే కరెక్ట్ అనేది మనకి ఎప్పుడైతే తెలిసిందో దాని మీదే డిపెండ్ అవుతాం అనమాట. ఆ డిపెండ్ అయ్యింది నిజంగా చాలా వర్కౌట్ అవుతుంది. ఓకే అమ్మా, అర్థమైంది. ఓకే, ఇంకా ఎవరైనా? నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యానమ్మా కాల్. మీకు ఏం క్యాన్సర్ ఉండే అమ్మా, ఇఫ్ ఐ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ అగైన్? సారీ. అయ్యో, నో ప్రాబ్లం అండి. మీరు అడగాలి, నేను చెప్పాలి, అందుకని మన ఇంటరాక్షన్ కూడా తప్పకుండా. నాది కోలన్ క్యాన్సర్. ఓకే. కోలన్ క్యాన్సర్ చాలా చిన్న ఆ అది చిన్న కారణంతో నేను డాక్టర్ దగ్గర, అంటే అప్పటికి నేను 16 years నుంచి నేను అసలు ఏమీ యూజ్ చేయట్లేదు, ఒక మెడిసిన్ ఏమి వాడట్లేదు. ఎందుకు అంటే నేను బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటే మెడిటేషన్ లోకి వచ్చాను. తలనొప్పి ఉండేది, చాలా డాక్టర్స్ దగ్గర తిరగడం, అది ఏదో రకరకాలుగా చెప్తా ఉండేవారు డాక్టర్స్. కానీ తర్వాత అర్థమైంది, ధ్యానంలోకి రావాలి అంటే ఏదో ఒక కారణంతో, ఇందాక కూడా అనుకున్నాం కదా, కారణం లేకుండా కార్యం జరగదు అని, ఏదో ఒక బాధ అని నాకు ఎప్పుడు ఒక శారీరక ప్రాబ్లం తోటే ఇది వస్తుంది అనేది అప్పుడు కూడా అర్థమైంది. అప్పుడే అమ్మ మెడిటేషన్ చెప్తూ ఉంటే అమ్మ మాటని పక్కన పెట్టేసి వినకుండా చేస్తూ, అప్పుడే రమణమ్మ ఆంటీ, హేమలత అక్క రావడం, ఇంటికి రావడం, నేర్పించడం అది. అప్పటి నుంచి ఇంక బాగా నచ్చి నేను ధ్యానం చేయడంతో కొన్నాళ్ళకి తలనొప్పి తగ్గిపోయింది. తర్వాత అప్పటి నుంచి ఒక 16 years ఈవెన్ ఒక్క టాబ్లెట్ కూడా లేదు, అస్సలు యూజ్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే అవసరం లేదు. అప్పుడు కూడా తలనొప్పి వస్తూ ఉండేది. వచ్చినప్పుడు ఇలాగ మెసేజ్లు రావడం ఇవంతా నాకు అర్థమైపోయి ఇంకెప్పుడు ఈవెన్ నేను యుఎస్ వెళ్ళినప్పుడు కూడా మెడిసిన్ క్యారీ చేస్తారు కదా చాలా మంది అక్కడ. అంటే అక్కడ మనము ఇది లిస్ట్ రాసుకునేటప్పుడు అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు కూడా నేను ఏమి క్యారీ చేయలేదు ఫస్ట్ టైం యుఎస్ వెళ్ళినప్పుడు. అంటే అంత నమ్మకం అనమాట. అంతలాగా మరి అటు నుంచి వచ్చిన తర్వాత ఇక నాది ఏదో యూనివర్సల్ ప్లాన్ లాగా అన్ని, పాపకి మ్యారేజ్ అవ్వడం, తనకి పిల్లలు పుట్టడం, మా బాబు మాస్టర్స్ కి రెడీ అవ్వడం, వాడు జాబ్ రావడం, ఇవి అన్ని ఒకలాగా ప్లాన్ తర్వాత నాకు ఇది రావడం. అందువల్ల ఏ ప్రాబ్లం లేకుండా డాక్టర్ దగ్గరికి మోషన్ అవుతుంది, మోషన్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే ఆయన జస్ట్ చెయ్యి పెట్టి, పొట్ట మీద చెయ్యి పెట్టిన వెంటనే చెప్పేశారు. అది మరొకరికైతే ఇంట్లో వాళ్ళకి పిలిచి పేషెంట్ కి ఎదురుగా చెప్పరు, కానీ నాకు డైరెక్ట్ గా చెప్పేశారు మీ క్యాన్సర్ అని చెప్పేసని. అంటే ఇవన్నీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, అంత డైరెక్ట్ గా చెప్పడం, ఆ చిన్న కారణంతో నేను వెళ్ళడం, తర్వాత ఇవన్నీ కూడా మనకు అంత శక్తి ఉంది అనేది ఒకటైతే, ఇదేం కాదు జస్ట్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా తర్వాత ఒక టెస్టిమోనియల్ అవుతుంది, అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది తర్వాత అర్థమైందన్నమాట. రావడం అయితే కోలన్ క్యాన్సర్ అండి. థ్యాంక్స్ అమ్మా, దట్స్ వెరీ నైస్. ఓకే. అంటే స్టేజ్ ఏమైనా చెప్పారా అమ్మా అప్పుడు మీకు? స్టేజ్ అయితే చెప్పారు, కానీ నాకు అప్పుడు ఏంటంటే
ఇక నేను కంప్లీట్ గా నేను బ్లాంక్ చేసుకున్నాను. నేను చెప్పుకున్నాను నా చెవులు వినపడకూడదు అని నేను అనుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఇది నాకు ముందు ఒక ఆ ఏంటంటే ఒక అనుభవం ఉంది. నేను మెడిటేషన్ కి వచ్చిన కొత్తలో బాగా మెడిటేషన్ చేస్తూ మంచి మంచి బుక్స్ చదువుతూ బాగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇన్నర్ బ్యూటీ అని ఆత్మ సౌందర్యం మీద రీసెర్చ్ చేస్తూ ఇంకా ఒకేలాగా మొత్తం చాలా అద్భుతంగా జీవితం బాగా అవుతుంది. కొన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 5, 6 5, 6 ఇయర్స్ చాలా బాగా జరుగుతుంది. అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ అంటే అత్తగారి ఫ్యామిలీ అందరూ కలిసి మా తోటి కోడలు నేను ఒక్కరితోనే కోడలిని ఇంట్లో అత్తగారికి మామగారికి అందరం కలిసి ఒక 47 మెంబర్స్ తిరుపతి వెళ్ళాలని పెట్టుకున్నాం. ఓకే. అప్పటికి నాకు బాగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు బాగా తెగిపోయాయి. అన్ని నాకు పార్లర్‌కి వచ్చిన వాళ్ళని కూడా మెడిటేషన్ నేర్పించడం, వాళ్ళకి కాన్సెప్ట్స్ అన్ని చెప్పడం, వెజిటేరియనిజం కోసం చెప్పడం. అంతే ఇంక పై మాటలు నాకు మా తోటికోడళ్ళొచ్చినా కూడా ఇంక వాళ్ళు కూడా అక్క, అక్క అని చాలా మంచిగా మాట్లాడుతూ, ఇలా అయితే ఎలా అక్క, ధ్యానం అయితే ఎలాగా, ఒక భజన అంటే ఈ మాటలే. మొత్తం కట్ అయిన టైంలో మేమందరం కలిసి తిరుపతి వెళ్ళాం. అప్పుడు నేను అనుకున్నా అనమాట. అంటే బయటికి వెళ్తే మామూలుగా మెటీరియల్ లైఫ్‌లో ఏముంటుందంటే వెంటనే ఆహ్, గాసిప్స్ అన్నీ మారిపోతాయి కదా! అప్పుడు నేను మా పాప కూడా నాకు చాలా బాగా గైడ్ చేస్తుండేది. చాలా చిన్న పిల్ల అయినా. మమ్మీ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మనకి మొత్తం కంప్లీట్‌గా మారిపోతది. మన తాలూకా అదంతా డే డే అంతా అదే డే టు డే ప్లాన్ అంతా అని. అప్పుడు నేను రకరకాల అన్నీ మాట్లాడుకుంటారు కదా! అంటే మామూలుగా జనరల్‌గా అంతే కదా! తోటికోడలు కలిసినప్పుడు ఆ అత్తగారు, ఈ మామగారు అవి ఉంటాయి కదా! అప్పుడు నేను నా చెవులకి ఒకటి చెప్పుకున్నాను. నేను అందరితోని ఉంటాను. అందరిది వింటాను. కానీ నా చెవుల్లోకి రాకూడదు. నేను కావాల్సిందే నా చెవులోకి రావాలి. ఎందుకంటే నేను దూరంగా వెళ్ళిపోయి మీరు వినను. నేను ఆళ్ళతో మాట్లాడింది ఆన్సర్ చేయను అంటే బాగోదు. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి అని. ఆ రోజు ఫస్ట్ టైమ్ నాకర్థమైంది. వాళ్ళందరూ అంతాక్షరి ఇవన్నీ పెట్టుకున్నంత వరకు నా చెవులు పనిచేశాయి. తర్వాత అలాగా అందరూ ఇంకలాగా ఎవరు పర్సనల్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతునేటప్పుడు వెంటనే నా చెవులు ఆగిపోయి వినిపించట్లేదు. కొంతసేపు అవ్వంగానే "నువ్వు చెప్పుకున్నావు కదా! నీ చెవులు వినిపించకూడదు" అని. అప్పుడు వాళ్ళ మొహాల వైపు చూస్తున్నాను. నేను ఇలాగ చెవులు పెడుతున్నాను, నవ్వుతున్నాను. ఆళ్ళేం చెప్తున్నారో వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నట్టే చెప్తున్నాను గానీ, ఆన్సరు చెప్పలేదు. నా చెవుల్లోకి వినిపించలేదు. తర్వాత మళ్ళీ ఆళ్ళంతా నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పాటలు పాడుకునేటప్పుడు మళ్ళీ నా చెవులు వినిపించాయి. అప్పుడు మా పాపకు చెప్పానమ్మా ఇంతవరకు ఏవేవో చెప్పుకున్నారు కదా! అంటే మమ్మీ మనం అనుకున్నాం కదా! అందుకే అలా అయింది. అది నాకు గుర్తొచ్చింది. అప్పుడు డాక్టర్ చెప్పింది నేను ఏది నా చెవులోకి వెళ్ళకూడదు నేను అనుకున్నాననమాట. డాక్టర్ చెప్పిన చెవులోకి వెళ్ళినంత ధైర్యం నాకప్పుడు లేదు. చాలా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నారు. అయితే మా హస్బెండ్ నేను వెళ్ళినప్పుడు ఏవో స్టేజెస్ అంటే అప్పటికి స్టేజ్ 4 స్టేజ్ అంటే చాలా డీప్‌గా అది ఇది అని. ఏదో మోడరేట్ అన్న మాట విన్నాను. దాని తర్వాత కూడా నెక్స్ట్ కూడా దాటిందనే మాటే విన్నాను. దాన్నింక నేను అడగడానికి కూడా నాకు ఇష్టపడలేదనమాట. డాక్టర్ నోటితో విన్నప్పుడు మాత్రం సివియర్‌గా ఉందనే చెప్పారు. ఓహ్ అది. మై గాడ్! చాలా వండర్‌ఫుల్ ఉందమ్మా మీరు చెప్పేది మాత్రం అసలు. అంటే మన ఇంద్రియాలు ఇంత అద్భుతంగా పనిచేస్తాయా? అంటే అప్పటికి కొన్ని రోజుల నుంచి నేను ప్రతీది కూడా ఆత్మ సౌందర్యంలో అందరికీ నేను చెప్తూ ఉండేదాన్ననమాట. ఆహ్, యొక్క యోగా అనేది నాకు రాదు కానీ బాడీకి ఎక్సర్‌సైజ్ ఏదో ఎక్సర్‌సైజ్ మీరు ఏది ఇష్టపడతారో అది చెయ్యాలి. మన లోపల మన ప్రతి పంచేంద్రియాలు మనము వాటిని కేర్ తీసుకుంటే మన లోపల నుంచి నమస్కరిస్తాయట అని చెప్పేసి ఏదో బుక్స్‌లో వినడం. నేనది చెయ్యలేదెప్పుడు. కానీ చెప్తుండేదాన్ని అందరికి. అది చెప్పడం, ఆచరించడం కూడా చెయ్యాలి కదా! అయితే చెప్పడం తెలిసింది కదా! చేయడం కూడా ఆ టైంలో చేసినప్పుడు ఉంది అనేది తెలిసింది గానీ, ఇది ఏదో ఫ్లో అనేటప్పుడు అంతా ఫ్లోలో వెళ్ళిపోతుండేదాన్ని. తర్వాత ఒకటి ఇది నేను చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది రాసాను కదా! ఇది చదివాను కదా! ఇది నేను అందరికీ చెప్తున్నాను కదా! చెయ్యాలనుకునేటప్పుడు చిన్నవే 8:3 టెక్నిక్ అని నా ఆత్మ సౌందర్యం బుక్‌లోని ఒక టెక్నిక్ రాసాను. అది ఫ్యామిలీతో 8 అవర్స్ ఎలా ఉండాలి? నాతో నేను ఎలాగ 8 గంటలు కనెక్ట్ అవ్వాలి? 8 గంటలు కంప్లీట్‌గా సర్వీస్ ఎలా చేయాలి?
అనేది ఇంకా కంప్లీట్ గా 2 years బెడ్ మీద ఉండేటప్పుడు అదే ఆచరించడం. అసలు అందం ఆనందం ఆకర్షణ అంటే అసలైంది ఏంటి? ఒక క్యాన్సర్ పేషెంట్ మొత్తం తల అంతా ఊడిపోతుంది, ఐబ్రోస్ ఉండవు, బాడీ అంతా నల్లగా అయిపోతుంది, అంతా టాన్ అయిపోతుంది, వాళ్ళ రూపం మారిపోతుంది. ఇక్కడ కదా ఆత్మ సౌందర్యం, ఇక్కడ నుంచి కదా ఆత్మ సౌందర్యం తీసుకురావాలి అని మా బాబు నాకు అంటే నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అని నెక్స్ట్ లెవెల్లో అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ, నాకు అలా అయిపోతే నేను ఎక్కడ బాధపడతానో, ఎక్కడ నేను ఇంకా ఫీల్ అవుతానో అని పిల్లలిద్దరూ బాధపడుతూ, మమ్మీ నీకు ఇలా హెయిర్ ఫాల్ అయ్యిందనుకో, అప్పుడు మంచిగా చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకొని, మంచి డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని, చిన్న స్టడ్ పెట్టుకొని, ఇలా పెట్టుకొని అని నన్ను ఒక ఏదో మోటివేట్ చేయటానికో, నన్ను ఓదార్చడానికో చేసినప్పుడు నాకు అనిపించింది, లేదు ఇది ఏముంది, ఈ రోజు ఇంతవరకు ఇలా ఉన్నాము, రేపటి నుంచి ఇంకొకలా ఉంటాము, ఇంకొకలాగా మన రూపం మార్పు చెందుతుంది. అయినా కూడా ఇది కాదు కదా ఆత్మ సౌందర్యం అంటే, లోపల నుంచి వెలుగు వచ్చినప్పుడు ఆ సౌందర్యాన్ని మనం ఎలా చూడాలి అనేది కదా. ఇక్కడ నాకు ఇది ప్రాక్టికల్ గా జరుగుతుందేమో, సరే అని చెప్పేసి అక్కడ యాక్సెప్ట్ చేశాను. సరే హెయిర్ ఫాల్ అయినా ఏం పర్వాలేదు అని హెయిర్ కి అయితే నేను చెప్పుకున్నాను, నువ్వు నాతో వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో, పర్వాలేదు, కానీ నువ్వు ఉంటే మాత్రం నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను చూసుకోలేకపోతున్నాను నిన్ను, నీకు తెలుసు కదా ఇంతవరకు నేను చాలా బాగా చూసుకున్నాను, ఇప్పుడు నుంచి నిన్ను చూసుకోవడానికి నాకు శక్తి లేదు. ఎందుకంటే నేను హెయిర్ కోమ్ చేసుకోలేకపోతున్నాను, హెయిర్ వాష్ చేసుకోవట్లేదు. పాపం పిల్ల నా దగ్గర కేర్ టేకర్ చేస్తున్నారు, కానీ నేను నా నా మొహాన్ని మిర్రర్ లో కూడా నేను చూసుకోవట్లేదు. ఇవన్నీ నేను తప్పు చేస్తున్నానేమో, కానీ నాకు శక్తి లేదు. వన్స్ నాకు ఆ ఎనర్జీ వస్తే నేను చాలా చక్కగా ఇవన్నిటికి నేను రెస్పెక్ట్ నేను చూసుకుంటాను. మీరు ఉంటే మాత్రం ఇప్పటి నుంచి కూడా మిమ్మల్ని నేను రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పుకునేదాన్ని హెయిర్ కి. అది అది నిజంగా కొన్నే వెళ్ళిపోయాయి, మిగతా ఉండిపోయి నా దగ్గరే ఉండిపోయి. ఓ మై అసలు గాడ్. అలా వాటిని మళ్ళీ ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ నేను లవ్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఉంచుకున్నాను అనమాట. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా ఇదంతా అయ్యి? నాకు 22 సెప్టెంబర్ 30th ఫస్ట్ నేను ఆ సౌండ్ విన్నాను. 22 సెప్టెంబర్ నుంచి 23 సెప్టెంబర్ కి ఆల్మోస్ట్ సగం ట్రీట్మెంట్ అయ్యింది. 20 నాకు కంప్లీట్ అయ్యింది. 25th జనవరికి కాసినోవా అని మళ్ళీ సెకండ్ దానికి వచ్చిందని చెప్పారు. అయితే సెకండ్ అనేది యూట్రస్ కి వచ్చినప్పుడు మాత్రం నాకు మొత్తం ఇంకా బాడీతో బాగా కనెక్ట్ అయిన అలవాటు అయ్యింది కాబట్టి నెక్స్ట్ టైం మాత్రం నాకు బెడ్ ఎక్కంగానే డాక్టర్ చూడంగానే నాకు అనిపించింది, నాకు కాదు ఇది శరీరానికి రాలేదు, బుక్ రాస్తూనే ఇంకా కంప్లీట్ అయిపోయింది బుక్, ఇంకా ఇచ్చేద్దాము, ప్రూఫ్ కరెక్షన్ కి ఇచ్చేద్దాము, ఇంకా ప్రింట్ కి ఇచ్చేద్దాము అనే టైంలో, ఇంకా ఆ టైంలో నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇది ఉందమ్మా మీకు అని చెప్పి, ఆ పేరు కూడా నేను మర్చిపోయాను ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలనుకోలేదు, ఇక్కడ వచ్చింది అనేటప్పుడు వెంటనే బెడ్ మీద డాక్టర్ చెక్ చేయంగానే వెంటనే నాకు మెసేజ్ రాగానే, ఓహో బుక్ కోసమా, అయితే సరే అని చెప్పేసి మళ్ళీ ఆ చాప్టర్ ఓపెన్ చేయడం జరిగింది. ఏంటది, మరో మలుపులో చివరి మలుపు అని, కొసమెరుపు ఒకటి, చివరి మలుపు అని, ఈ 2 అధ్యాయాలు రాయడానికే మళ్ళీ నాకు వచ్చింది. లోపల నుంచి భయం పోవాలి, ఎక్కడో నా భయం ఇంకా ఉంది. టెస్ట్లకి క్యాన్సర్ అనగానే మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుంది, 3 months ఒకసారి టెస్ట్లకు వెళ్ళాలి. టెస్ట్లకు వెళ్ళినప్పుడు అసలైన బాధ స్టార్ట్ అయిపోతుంది. పాపం అంటే నాతో ఉండే చెల్లి ఆల్మోస్ట్ సంవత్సరం ఉండిపోయింది నా దగ్గరే, వెళ్తూ వస్తూ. ఇంకా అక్కతో అంత బాగైపోయింది అని చెప్పేసి బాబు వెళ్ళిపోయాడు. అమ్మ కూడా నా మీద ధైర్యంగా, అమ్మ కూడా నన్ను చక్కగా వదిలేసి అంత బానే ఉంది, అక్క అన్నయ్య అందరూ వదిలేసిన టైంలో మళ్ళీ ఇది వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ అందరికి ఇంక తట్టుకునే శక్తి ఇంక ఈసారి ఉండదు, ఏంటి ఇది అనిసనంటే వెంటనే ఏం లేదు, ఇది నీ బుక్ కోసం, ఇది నీ కాదు, నువ్వు లోపల నుంచి భయాన్ని తీయు అని చెప్పేసి అని లోపల నుంచి ఒకటి వచ్చింది.
ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు ఇదే అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి పోతే అది ఈ క్షణంలోనే వెళ్ళిపోతావు కదా, నీకెందుకు భయం? ఇదంతా బుక్ లోని ఇంత మొత్తం రాయాలి, ఇలాంటి భయంతో కూడా చాలా మంది ఆ భయంతో ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. ఈ చాప్టర్ నువ్వు మొత్తం రాయాలి అని వచ్చినప్పుడు ఇంక మళ్ళీ వెంటనే ఆ బుక్ లో ఏంటేంటి రాయాలని తెలుసుకొని మళ్ళీ మరి డాక్టర్లు మరి ఊరుకోరు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మళ్ళీ ఎందుకో ఏంటో అన్నప్పుడు ఒక 4 కీమోస్ అయితే తీసుకోవడం జరిగింది. 4 కీమోలో కూడా నాకు ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏదో సెలైన్ బాటిల్ ఎక్కించుకొని వచ్చినట్టు. 3 అయిపోయింది, ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే పర్వాలేదు, రెండోసారి అక్కకి ఇంకా బాగా అయిపోతుందని పిల్లలు, చెల్లి, అమ్మ అందరూ ధైర్యంగా ఉండేటప్పుడు 4వది మాత్రం అస్సలు రిజెక్ట్ చేసింది బాడీ. వద్దు వద్దు అని చెప్తున్నా, నువ్వు ముందుకు వెళ్తున్నావు, నువ్వు మళ్ళీ ఎందుకు, నువ్వు చెప్పింది ఒకలాగా చేస్తుంది ఒకలాగా చేస్తావా అని చెప్పేసి అంటే, లేదు మరి ఒక 6 చెప్పారు కదా, 6 తీసేసుకుంటాను అంటే నీ ఇష్టం, నువ్వు తీసుకుంటే నువ్వైతే మళ్ళీ మంచం మీద పడుకోవాల్సిందే అంటే, వద్దు వద్దు కాదు నేను పడుకోవాలనుకోవట్లేదు అంటే, మరి ఎందుకు నువ్వు నీ మైండ్ గేమ్ లోకి ఎందుకు వెళ్తున్నావు, నీ లోపల చెప్పింది ఎందుకు వినట్లేదు, డాక్టర్ చెప్పు, పిల్లలు చెప్పు, ఇంట్లో వాళ్ళకి చెప్పు అని గట్టిగా చెప్పినప్పుడు ఇంట్లోని పిల్లలకి డాక్టర్స్ కూడా చెప్పేశాను. నేను ఇంకా టెస్ట్ కి రాను, కీమోస్ కి రాను, ఫర్దర్ గా ఏం జరుగుతుందో ఇంక నేను ఏమి రాను, ఈ రోజుతో స్వస్తి అని చెప్పడం తోటి అంటే అబౌట్ టు బెడ్ రీడన్ అనమాట. ఇంక అయిపోతాను ఇంకా ఈ 4వది తీసుకునేటప్పుడు. నేను ఈ మాట వినట్లేదు, ఇంటర్నల్ ఇంట్యూషన్ వినట్లేదు అన్నప్పుడు ఇంక అందరికీ ఖచ్చితంగా చెప్పేశాను. ఇంక నేను ఇది నెక్స్ట్ తీసుకుంటే నేను బెడ్ మీదకి వెళ్ళాలి, ఇంకా మీరు నా కోసం భయపడి తీసుకోవాలి అనుకుంటే గనక నాకు స్టాప్ చేయించేయండి, లేదు అంటే మాత్రం ఇంకా నేను బెడ్ మీదే ఉండాలి. అప్పుడు పిల్లలు, చెల్లి, అమ్మ అందరు కూడా లేదు లేదు నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యు అనగానే ఇంకా స్టాప్ చేస్తాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను డాక్టరు టెస్టులు ఏమీ లేదు, ఇంకా హ్యాపీగా హాయిగా ఇలాగా బాగా అన్ని దగ్గరికి వెళ్తూ తిరుగుతూ ఉన్నాను అనమాట. హలో చాలా నేను మంచిది ఒక అమ్మా. Yeah, good. నేను అరుణ మాట్లాడచ్చా? మా చెల్లి కోర్బాలో ఉంటుంది, అరుణ అని మీరు బుక్ లో చదువుంటారు, నేను ఇప్పుడు చెప్పడం వినుంటారు. అరుణ మాట్లాడనా? ఓకే ఓకే. వినిపిస్తుందా వాయిస్ నాది? వాయిస్ అరుణ వినిపిస్తుందా నాది? అరుణ వాయిస్ వినిపిస్తుంది. ఓకే. యా వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. యా యా. నేను రమణి వాళ్ళ సిస్టర్ నండి. అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. అయితే మెయిన్ ఏంటంటే, ఎందుకంటే నేను చెప్పాలనుకుంటున్నాను. మేము 3 సిస్టర్స్. మా 3 సిస్టర్స్‌లోని రమణి అక్క చాలా అందంగా ఉంటదనమాట. మా ముగ్గురిలోని రమణి అక్క అంటే చాలా అందం. అంటే తను గ్లో అన్నది ఏదైనా సరే తను బ్యూటీషియన్ వాయిస్ అన్న మాటో ఏంటో మరి మొత్తానికి షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్ మా ముగ్గురిలో నేను. అయితే మేము ఒకటే అనుకునేవాళ్ళం, అగైన్ షీ హావ్ టు కమ్ బ్యాక్ విత్ దట్ సేమ్ బ్యూటీ అని చెప్పేసని. అంటే వన్స్ అపాన్ ఎ టైమ్ వి యూజ్డ్ టు థింక్, అరే ఏంటి ఆ బ్యూటీ అంతా ఇలా ఉంటుంది అంటే కొంచెం లూజ్ అయిపోతుంది అరే అన్నట్టు అనుకునేవాళ్ళం. కానీ అగైన్ షీ బౌన్స్డ్ బ్యాక్ విత్ హర్ బ్యూటీ, విత్ హర్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ఓన్లీ విత్ మెడిటేషన్ అండ్ హర్ బ్రేవ్‌నెస్. ఏంటంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉండేదనండి ప్రతి నిమిషం. ఇన్‌ఫాక్ట్ మా అందరికి కూడా కౌన్సెలింగ్ చేసేది. అంటే మేము కొంచెం కూడా డౌన్ అయితే మాకు కౌన్సెలింగ్ చేసేది. అంటే యూ జస్ట్ ఇమాజిన్ ఇన్ విచ్ లెవెల్ షీ యూజ్డ్ టు బి. హర్ ఎనర్జీ లెవెల్స్ యూ జస్ట్ ఇమాజిన్. అంతలాగుండేదనమాట. ఇప్పుడు ఆలోచిస్తే అబ్బా! అసలు ఎలాంటి సిట్యుయేషన్ నుంచి ఇలా వచ్చేసామా అని మళ్ళీ మేము మర్చిపోతున్నాం కూడాను ఆ సిట్యుయేషన్. కానీ మా బుక్ మాత్రం ఎంత అద్భుతంగా రాసింది అంటే, అసలు నాకు చదువుతా ఉంటే ప్రతి వర్డ్ అంటే తన మనసు నుంచి వచ్చినవన్నమాట ఇవన్నీ కూడాను. అంత అద్భుతంగా రాసింది. ప్రతి ఒక్కరు చదివితే చాలా బావుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, తను ఇప్పుడు చెప్తున్నట్టు ఏది కూడా ట్రీట్మెంట్ గాదు. ప్రతిది ఏది కూడాను శిక్ష కాదు. శిక్షణ, శిక్షణ, శిక్షణ. నేను ఇవన్నీ కూడా నాకు నేర్పించడానికి ప్రతీది కూడా మేము ప్రతీది ఒక్కొక్కసారి అనేవాళ్ళం, "అబ్బా! ఏంటిలే ఇంకా ఏంటి శిక్షణ? ఏంటి ఇంకా ఎక్కడ నేర్చేసుకుంటావులే"
ఏంటి అన్నట్టు మనసులో అనుకునేవాళ్ళం. ఒకసారి తన దగ్గర కూడా అనేసేవాళ్ళం గానీ, తను మాత్రం ఎప్పుడు కూడా డౌన్ అయ్యేది కాదు. అందులో మా బాబు, చెరి బాబు వాళ్ళ అబ్బాయి అబ్బా! నిజంగా ఎక్సలెంట్ అండి. వాడు ఎంత అద్భుతమైన మనిషి అంటే, వాడు చాలా వాళ్ళ మమ్మీకి చాలా చూసుకుంటాడు. అంటే హాయ్ 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 హాయ్. అంటే ప్రతి నిమిషం కూడా వాడు ఎంత చక్కగానే చూసుకునేవాడు. ఎక్కడ డౌన్ అవ్వనివ్వేవాడు కాదనమాట. నిజంగా హర్ జర్నీ ఈస్ సూపర్ ఎక్సలెంట్ అండి. తన జర్నీ మాత్రం చాలా ఎక్సలెంట్. చాలా అద్భుతంగా ఉంది. సో, దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. యాహ్! థ్యాంక్ యూ అరుణ. చాలా బాగా హాయ్. చెప్పారు. కొద్ది కట్ అయినా మాకు మధ్యలో బాగా కాల్ వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైపోయింది. అదే. బాగుంది. హ్మ్. ఈరోజు సెషన్ అంతా చక్కగా నడిపించారు రమణి, అరుణ. అందులో ఆ! మధ్యలోని ఇద్దరు మా కూడా. మదర్‌ది కూడాను అలాగే అదే అయిపోవడంతోటి ఇంకా కొంచెం అవును. మొత్తం ఫ్యామిలీ ఆ! మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయామనమాట. సేమ్ టైమ్‌లోనే మా మదర్‌ది కూడాను రావటం, అవును. వీళ్ళిద్దరూ కూడాను అదేంటి అది వినగానే మాకు అదే అనిపించింది. అవును. ఇద్దరికి అంటారేంటి ఇది ఏమనుకుంటున్నారు అనిపించిందనమాట. హ్మ్. యాహ్! ఓకే. ఓకే. థాంక్ యూ. గానీ అంటే ఆ గెలుపన్నది మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అందరిదిలాగా కదా! అందరి విషెస్, అందరి ప్రేయర్స్ నాకు రిసీవ్ చేసుకోగలిగాను. ప్రతి ఒక్కళ్ళు మీరందరూ కూడా ఎంతో ఆ! నా దగ్గరికి వచ్చి ఎంతో విషెస్ అందించారు. మీ ప్రేయర్స్ ఏవి ఊరికనే పోలేదు అనేది నాకు అనిపించింది. మీరు అవును. మెడిటేషన్ ఎన్ని ఇయర్స్ అందించినా నుంచి రిసీవ్ చేస్తున్నారమ్మా? చేసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉంది కాబట్టి. 17 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 17 ఇప్పుడు 18 ఇయర్స్ అవుతుంది. ఓ మై గాడ్! ఓకే. వావ్! ఓకే అండి. 9 కావస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మణి గారు థ్యాంక్ యూ రమణి. థ్యాంక్ యూ. చక్కగా నిన్ననే కంప్లీట్ చేసుకున్నాం. నిన్న అనుకున్నాం కదా, నిన్నటితో Thank you, కంప్లీట్ Aruna అయింది. garu, for taking time and explaining to us. And also thank you, Ramani garu, for joining the session. అందరికి అందుకు ధన్యవాదాలు. ఆంటీ మీకు ఎంత చెప్పినా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నాకు ఏమి తక్కువ కాదు ఎక్కువ కాదు, మనకు చెప్పుకోకూడదు కూడా. తల్లి పిల్లకి ఉంటాయా? అవును ఏం అంతే. మా